తెలియచేస్తూ అలాగే మా అన్నగారు రతన్పాల్ గారు కోండని ప్రేమతో కూర్చున్నాము. మరి ప్రార్థన చేసుకుందాము. వాక్యానికి ముందుగా అత్యంత కృపామయుడైన మా పరలోకమందున్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు నాయన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన గతించిన కాలమంతయు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నాయన మీ యొక్క సన్నిధానముగా కూడుకోవడానికి ఈ డిసెంబర్ 28వ తారీఖున నాయన మా యొక్క సోదరులు అబ్రహాం గారు నాయన వారి యొక్క కుటుంబము అలాగే రక్షణ పొందినటువంటి అరుణ ఏర్పాటు చేసినటువంటి దాని యొక్క కృతజ్ఞత ప్రార్థన కూడికకు వచ్చినటువంటి దైవ సేవకులను ప్రభాయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ యొక్క కుమార్తెలు కుమారుల కొరకు నాయన నీ వాక్యము నాయన వినడానికి సిద్ధపాటు కలిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగే తండ్రి నీ యొక్క వాక్యమును చెప్పగల జ్ఞానమును మరి నాకు అనుగ్రహించి ఆదరించి సహాయం దయచేయండి ప్రభా. మరి ఉదయకాల సమయం నుంచి పాటలు పాడి నడిపించినటువంటి మరి యాకోబు గారిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా అబ్రహాం గారు అలాగే తనకు ఇచ్చిన భార్య శారమ్మ గారు ఆయన వారి యొక్క కుమార్తె అల్లుడి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వారు తెలియచేసిన రీతిలో వారు ఎంత కష్టపడుతున్నారో మీ యొక్క పరిచర్యలో ప్రభా, వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని ప్రభా మీరు ఆశీర్వదించి సహాయం చేయండి ప్రభా. మరి 28వ తారీఖు డిసెంబర్ నెలలో ఈ సంవత్సరం అంతా కూడా కాపుదలలో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ కానీ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది ప్రభా. ఈ ప్రార్థన కూడిక ద్వారా నీ యొక్క మాటలు విని రక్షణ పొందలేని నీ పిల్లలు రక్షణ పొందడానికి సహాయం ఇవ్వండి. అలాగే ప్రభా నాయన ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండి క్షేమంగా మరి ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లినని ఈ ప్రార్థనా స్తుతులు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి కూడి వచ్చిన దైవ సేవకులకు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరు మనందరికీ మరి అమలాపురం దగ్గర ఉన్న అంబాజీపేట క్రీస్తు సంఘం తరఫున మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఇక్కడ నేను నిలబడడానికి గల కారణము దైవ రతన్పాల్ గారు ద్వారా మరి ఈ ప్రాంతంలోనికి ఈ పిఠాపురం ఏరియాలో ఉన్నటువంటి సువార్థికులు తెలియడానికి గల కారణం అది. అయితే అబ్రహాం గారు కాకినాడ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో అక్కడ పరిచయం అయ్యారు. అబ్రహాం గారు నాకు మొట్టమొదటిగా అక్కడ ట్రైనింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఆయన అక్కడ పరిచయం అవడం జరిగింది. తర్వాత మరి వారితో పాటు మరి ఎజ్రా గారు కూడా ఇద్దరు పరిచయం అయ్యి మాతో సహవాసాన్ని కలిగించున్నారు. మరి అబ్రహాం గారు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇల్లు మొన్న కూల్చేశారు. మీరు అందరూ ఆ ఇల్లు గుర్తుపెట్టుకున్నారు చాలామంది. నేను కూడా ఆ ఇల్లే గుర్తుపెట్టుకున్నాను, కానీ ఆ ఇల్లు లేదు అడ్రస్. కానీ అక్కడికంటే మంచి స్థలం ఇచ్చాడు మన ప్రార్థనకి. విస్తారమైనటువంటి స్థలానికి అవకాశము లేదు కాబట్టి అటువంటి దీన స్థితిలో ఉండి కూడా మరి సారమ్మ గారు ఆ పని చేస్తున్నారంటే ఇది గొప్ప సంగతి. కాబట్టి వారికి కావలసినటువంటి అవసరత ఏంటంటే ముఖ్యంగా గృహం అవసరమై ఉంది. ఆ గృహము సోదరులు యాకోబు గారు చెప్పారు కదా, అది ఫౌండేషన్లోనే ఉంది. ఆ ఫౌండేషన్ ఇంకా నింపలేదు. ఒకసారి తీసుకెళ్ళారు అబ్రహాం గారు సేవకులుగా మమ్మల్ని ప్రార్థన చేసి ఇచ్చాం. దేవుడు కృప చూపిస్తాడు. మీరు అధైర్యపడకండి సారమ్మ గారు, ఖచ్చితంగా దేవుడు మీకు అక్కడ గృహ నిర్మాణం జరుగుద్ది. అక్కడే మీరు ఆరాధన చేయడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ మీరు దేవుని వాక్యము ప్రకటన చేసే అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ప్రారంభంలో నేను వచ్చినప్పుడు ఈ పాక దగ్గరికి ఎవరు వస్తున్నారు ప్రార్థనకి, ఇప్పుడు అందరు కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కదా, ఎలా జరుపుతున్నాడు నిజమేనంటావా అని అనుకున్నాను మొదటిసారి వచ్చినప్పుడు అబ్రహాం గారి దగ్గరికి. అప్పుడు అబ్రహాం గారు చెప్పారు, అప్పుడు ఆ యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీ నుంచి పిల్లలు చదువుకోవటానికి వచ్చినటువంటి పిల్లలు కూడా అక్కడికి ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళు అని చెప్పాడు. చాలా గొప్ప సంగతి. మనం కూడా ఒక్కోసారి చూసినవి అన్నీ కూడా నిజమనుకుంటాం, కానీ అందులో చాలా అర్థం ఉంటుంది. నిజంగా వాళ్ళు ఆ పిల్లలందరూ వస్తే అది సరిపోవట్లేదని మరో చోటకి ఎక్కడికో పంపించారంటే
అండి వచ్చి కణాకాలం వచ్చి వారు ఉండి వెళ్ళటం జరిగింది. అంటే యూనివర్సిటీలో చదవడానికి వచ్చినటువంటి వారికి కూడా అబ్రహాం గారు దేవుని వాక్యాన్ని బోధించారంటే దేవుడు ఎంత గొప్ప సంగతో చూడండి. కాబట్టి వారు ఏదో చదువురాని వాళ్ళు కాదు, అంటే వారు దేవుడు కూర్చున్నటువంటి సత్యము తెలియచేయడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. మనం గొప్పవాళ్ళంగా ఉండనవసరం వద్దు, దేవుని వాక్యమే తెలియజేస్తుంది. లోకంలో ఉన్నటువంటి ఎర్రువారిని దేవుడు, నీచులైనటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. దేని కొరకు ఎన్నుకున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడం. అలాగే ఇక్కడ దైవ సేవకులుగా ఒకవేళ మా అందరికీ అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆ దేవునికి మేము ఏదో కొంచెమైనా పనికొస్తామనేటువంటి ఉద్దేశం చేత ఆ దైవ సేవకులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ప్రతి దేవుని సేవకులు ఆయన పిలుపుని బట్టే దేవునిలోకి వస్తారు. కాబట్టి ఆయన పిలుపు ఏంటంటే సువార్త ద్వారా, అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం అందరం కూడా పిలువబడి ఉన్నాము. కాబట్టి ఆ పిలుపుని బట్టి వచ్చి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సువార్తను మనము ప్రకటన మనం చేస్తున్నాము. అలాగే ఈ ప్రాంతంలో దేవుడు అబ్రహాం గారిని మరి ఎన్నుకుని ఉన్నారు కదా. అమలాపురం కూడా వచ్చారు. ఆయనకి దాతృత్వం కూడా ఉంది. ఏంటంటే ఎవరైనా ఆసుపత్రిలో ఏదైనా ఉంటే ఆయన కూడా ఉండి ఆపరేషన్ చేయించాడు. ఇంత కాకినాడ పట్టణంలో ఆపరేషన్ మానేసి మా అమలాపురం చేయించేవేంటి బాబు అని అడిగాను నేను ఒకసారి. వెలస అనే ప్రాంతం ఉంది అక్కడ, మరి కంటి ఆపరేషన్ చేయించడానికి ఆయన ఒకరిని తీసుకొచ్చారు. అక్కడ రాత్రి ఉన్నారు. ఆ రాత్రి నా దగ్గరికి రండి అని నేను మరలా వెలస వెళ్ళి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ మరలా ఉండి మరలా ఉదయమే మరలా ఆసుపత్రి కాడికి ఇద్దరం కలిసి రావటం జరిగింది. కాబట్టి ఇది ఆశ్చర్యమే కదా, అమలాపురంలోనే కొన్ని ఆసుపత్రులు ఉంటాయి, కానీ ఆ వెలసలో ఈయనకి బాగా తెలిసినటువంటి డాక్టరు, అలాగే కొంచెం ఆ పరిస్థితిని బట్టి అక్కడ కొంచెం తక్కువగా జరుగుతుందని వారు అక్కడికి వచ్చారన్నమాట. కాబట్టి పరిచర్య చేయటమే కాదు, అలాగే ఎవరికైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి వారు సహాయం చేసేటువంటి మంచి మనసు అబ్రహాం గారికి ఉందని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాము. పరిశుద్ధ లేఖన గ్రంథంలో మన సోదరులు 100వ కీర్తన మనకి చదివినిపించారు. మరి తరువాత మీకు ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనము ఈ కూడిక అంటే 28వ తారీఖు సంవత్సరం అంతా, గత సంవత్సరంలో కూడా 28 పెట్టినట్టున్నారు అబ్రహాం గారు. అంటే 29 28 అనుకుంటాను, అక్కడ పెట్టారు, రావటం జరిగింది. నాకు గుర్తులేదు కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనకి చెప్పబడుతుంది. ఏమిటి అని అంటే చూడండి, ఆ వచనాన్ని మనం చదువుదాము. అందులో రెండో మాటలో, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ మనం అనుకుంటున్నాము, మరి దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందంటే ఆయన మనల్ని సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఆ సంవత్సరం చివరి వరకు కూడా 365 రోజులు కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు అనేటువంటి మాట. అంటే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. అయితే మరి 365 రోజులు సంవత్సరం అంతా ఆయన కాపుదలలో ఈ రోజుల మీద ఆయన చూస్తున్నప్పుడు మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆయన గ్రహిస్తాడు. కాబట్టి ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినాలన్నీ కూడా, ఈ రోజులన్నీ కూడా మనం దేని కొరకు మనం వినియోగిస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. సారమ్మ గారు చెప్పారు ముందుగానే, అంటే 1000 రూపాయలకి ఇంట్లో పనికి వెళ్ళి ఆ 1000 రూపాయలు దేవుని పని కొరకు ఆమె ఉపయోగిస్తుంది అనేటువంటి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవునికి ఏం చేశాము అనేటువంటిది ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. అంటే 365 రోజులు కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, కాపుదలు కాసి ఉన్నాడు.
అయితే దేవుడు కాచినటువంటి ఈ కాపుదలలో మనము దేవునికి ఏం చేస్తున్నాము అనేటువంటిది మనము ఆలోచించవలసినటువంటి అవసరత మన అందరి మీద ఉంది. ఎందుకు అంటే మనం ప్రారంభంలో వాక్యాన్ని మీకు ఎందుకు చదివినిపించానంటే సమూయేలు గారు మనకు చదివారు. ఆ వచనంలో ఏముందంటే 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు అంటే లోకము దేవుని గురించి తెలుసుకోవటం లేదు. లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆ నిజ దేవుడి గురించినటువంటి ఆలోచన వారికి అవసరం లేకుండా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి మాట బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఎందుకు మనం దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇదిగో ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనను 13వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ కూడి ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుణ్ణి మనము ఎలాగూ మనము ఆరాధించాలంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమ అంటే నమ్మకం. ఇప్పుడు ఎవరెవరో ప్రేమించుకుంటారు, అవి ఏం చూడకుండా అంటే ఒక నమ్మకం. అంటే ఆ నమ్మకము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి అవసరత ఉన్నది. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనుషులు దేవుణ్ణి ప్రేమించట్లేదు. అంటే దేవుణ్ణి నమ్మట్లేదు. ఎలా నమ్మట్లేదు అని అంటే వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి నమ్ముతారు, వాళ్ళకి ఏమీ జరగలేదు అనుకోండి అబ్బాయి యేసుప్రభు వాళ్ళు ఏం కాలేదు ఇంకొకరి దగ్గరికి వెళ్దామని ఏం చేస్తారంటే వెంటనే జెండా మార్చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ నమ్మకం దేని మీద ఆధారపడి ఉంది? ఏదైనా జరగాలి అనేటువంటి మాట. ఇప్పుడు మన వివాహం చేసుకుంటాము, చనిపోయే వరకు కూడా ఆ బంధం అలాగే ఉంటుంది. అలాగే రక్షణ పొందినటువంటి మనం అందరము కూడా ఆ బంధం ఎవరితో ఉండాలంటే మనం దేవునితోనే ఉండాలి. అంటే దేవుని బిడ్డగా నువ్వు రక్షణ పొందావు కాబట్టి నీ సహవాసము నువ్వు దేవునితోనే ఉండాలి. కానీ ఏమవుతున్నారండి క్రైస్తవులు దేవుణ్ణి వదిలేస్తున్నారు. ఒక చోట మొన్న ప్రార్థనకి వెళ్ళాం, ఒక ఆయన వచ్చారు. ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే అన్యులు దీపారాధన చేస్తారు, క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారని చెప్పాడు. సో ఏంటి ఇలా చెప్తున్నాడు నేను అనుకున్నాను. నేను ఫస్ట్ చెప్పినప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. అంటే మనం ఇతరులను మనం విమర్శిస్తున్నాము, క్రైస్తవులుగా మనమేం చేస్తున్నామని ఆయన ప్రశ్నించాడు. నిజమే, ఆ మాట నిజమైంది. ఏమిటో నిజమేనంటే వీరు అన్యులు చెట్లకు పూజలు చేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం పూజలు చేస్తున్నారు అంటే ఆ చెట్టుని నరికొచ్చి కొమ్మలు పాతి దానికి లైట్లు పెట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, దీపారాధన చేస్తారని తేల్చాడు ఎంతవరకు. ఇది ఈ మాట ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ దైవ సేవకులకు అందరికీ తెలిసినటువంటి మాట. కానీ మన దృష్టిలో ఆలోచన చేస్తే అది తప్పేంటి అని మనం అనుకుంటాం, ఒక సువార్థికులుగా. కానీ అది తప్పు కనిపించింది. అక్కడ ఏంటో తప్పు కనిపించింది అంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో మన క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారు. తేడా ఏముంది? తేడా ఏమీ లేదు. ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి ఆ మాట, అది ఒప్పుకుని తీరాలి ఆ మాట. ఖచ్చితంగా ఆ మాట మనము ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఇదిగో నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి, ప్రేమించాలని దేవుడు చెప్తే
వాళ్ళు చేసిన కొత్త రకాలు ఆయన బాగా చేసిండు, ఈయన బాగా చేస్తున్నాడు, ఈయన బాగా చేస్తున్నాడు, ఆయన బాగా చేస్తున్నాడు. ఈ నెలంతా అదే జరిగింది, ఈ నెలంతా కూడా అదే జరిగింది. ఇది విమర్శన కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంటే మనము కొన్ని విషయాలు మనం చేసేవి నిజమని మనం అనుకుంటున్నాము, కానీ అందులో మనం చేసే దాంట్లో కూడా తప్పు ఉన్నదనేటువంటిది దేవుడు మనకి ఏం చేస్తారంటే ఎవరో ఒకరి ద్వారాగా మనకి ఆ విషయాన్ని తెలియచేసేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. అంటే వాదనకి, గొడవకి, మీ సంఘమూలు ఎలాగా, మా సంఘమూలు ఎలాగా, అది కాదు సబ్జెక్టు. అంటే ఇక్కడ మనకు కావలసినటువంటి అవసరత ఏంటి, మనం ఏమైతే మనం చేస్తున్నామో దేనికి మనకు అనుకూలంగా మనం చేస్తున్నాం. అంటే ఇతరులు మనం పాయింట్ అవుట్ చేయకూడదు, ఎవరు కూడా ఇతరులు మనల్ని తప్పుగా చేయకూడదు. కాబట్టి ఇక్కడ వందనాలు ఎవరికి వచ్చేది. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను, ఏమిటంటే యేసు ప్రభు గురించి ఈ నెలంతా మనకు తెలిసిన విషయమే. చాలా చోట్ల ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేవు. చాలా స్టిక్కర్లు ఉండి ఎక్కువ ఏమని అంటే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని ప్రతి గుమ్మానికి ప్రతి వాల్ పోస్టులుగా ఉండే, ఇప్పుడు లేవు, మరుగైపోయింది. ఎందుకు మరుగైపోయింది అంటే సత్యం తెలియబడింది. అంటే నేడు అంటే ఈరోజు, ఆయన పుట్టేప్పుడే 2023 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా నీ వీధుల్లో ఏం ప్రకటన చేస్తున్నావు అంటే ఇవాళ పుట్టాడు, ఇవాళ పుట్టాడు, ఇవాళ పుట్టాడని నువ్వేం చేస్తున్నావు, ప్రకటన చేస్తున్నావు. నీ దృష్టిలో అదేంటంటే దేవుని మాట అని అనుకుంటున్నావు. మన దృష్టిలో ఏమనుకుంటున్నాము, అది దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అలా అనడం వలన వారు నాయన మీ దేవుడు ఇప్పుడు పుట్టాడా, మేము నమ్మిన వాళ్ళు ఇంకా ఆయన కంటే ముందు పుట్టారు అనేటువంటి మాట చెప్తున్నారు. అందరికీ బుద్ధుడి గురించి తెలుసు, ఆయన యేసుప్రభు కంటే ముందు పుట్టాడు. ఈ బౌద్ధులందరూ ఏమంటారో, వారు నాయన మీ దేవుడు ఇప్పుడు పుట్టాడా, అయితే ఇంకో మా యొక్క దేవుడు, మా గౌతమ బుద్ధుడు యేసుప్రభు కంటే ముందు పుట్టాడు, కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని అనుకుంటాడు. కానీ యేసుప్రభు ఇవాళ పుట్టిన దేవుడు కాదు, ఈ 2023 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవుడు కాదు. ఆయన ఈ సృష్టి పుట్టక ముందే ఉన్నటువంటి వాడు. అది గ్రంథమే తెలియజేస్తుంది మనకి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో సేవకులుగా అందరికీ తెలిసినటువంటి మాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. కాబట్టి ఆ వాక్యం ఎక్కడ ఉన్నది, దేవుడి వద్ద ఉన్నాడు. ఆ వాక్యము మరలా ప్రధానంగా వచ్చడానికి మనం వచ్చినట్లయితే ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ప్రారంభంలోనే ఉన్నటువంటి దేవుడైన, కాబట్టి ఉన్నటువంటి దేవుణ్ణి లోకం ఎలా పరిచయం చేస్తుందంటే ఏదో 2000 అయింది 3000 అయింది అన్నట్లుగా ఆయన పరిచయం చేస్తుంది. తప్పు క్రైస్తవులదే. ఆ ప్రకటన చేసేటప్పుడు నువ్వు క్రీస్తు నేడు పుట్టెను అనేటువంటి మాట నువ్వు మానేసి, మరో నాయన ఈ లోకాలు పుట్టక ముందే ఉన్నటువంటి దేవుడు ఆయన, లోకరక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు గూర్చినటువంటి సత్యాన్ని నువ్వు ప్రకటన చేసినప్పుడు అనేక మంది ఆ దేవుణ్ణి నమ్మడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అందుకనే క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి మొదట. అందుకే వచ్చిన యెహోవాయే దేవుడు అని తెలుసుకోనండి అనే మాట ఆయన ఎందుకు తెలియచేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఒకసారి మనము యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఒక మాటను మనము చదువుదాం. ఏమిటి అని మనం ఆలోచన మనం చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం చెప్పాను కదా మీకు. ఆ వచనంలో మనకి ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 5వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ప్రభు గురించి చెప్పబడిన మాట, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును,
భూమి మీద నీతి న్యాయములు జరిగించును. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనంలో కూడా అంటున్నాడు ఆయన, అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు. దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుంది అంటే, రాబో దినములలో నేను దావీదు నాకు నీతి చిగురును పుట్టించేదును. ఆ నీతి చిగురు ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే పాత నిబంధన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ప్రవక్తల ద్వారా ఆ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటను మనము ఆలోచన చేసినట్లయితే ఆ వాక్యము మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన నిత్యుడైనటువంటి దేవుడిగా మనకు పిలువబడుతుంది. కాబట్టి ఆ నీతి సిగిరిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ దేవుడు మనకి ఈ లోకానికి పంపించడానికి గల కారణాన్ని మనం తెలుసుకోవలసిన వారు అన్నాం. అయితే ఆయన ఈ లోకాలన్నీ పుట్టక ముందే ఆయన ఉన్నటువంటి దేవుడిగా మనకి వచనము మనకు తెలియజేయబడుతుంది. అయితే దేవుని గూర్చినటువంటి విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే ఈ వచనాలను మనకు తెలియచేశాడని మనం ఆలోచన చేసినట్లయితే, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుప్రభు పుట్టాడు అని అనుకుంటున్నారు తప్ప ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేటువంటి ఆలోచన మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అనంటే ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన మొట్టమొదటగా దేవుడు ఆదామును చేశాడు. మన అందరికి తెలుసు, సేవకులుగా ఆదాము అనేటువంటి మనిషిని చేశాడు. ఎలా చేశాడు? ఆయన తన పోలికలోను తన స్వరూపంలోను ఆయన నరుని సృజించున్నాడు. అంటే దేవుని యొక్క తత్వాన్ని కలిగినటువంటి, దేవునితో సహవాసం కలిగినటువంటి, దేవుని మహిమను పొందినటువంటి ఒక మానవుడిగా మొట్టమొదటగా దేవుడు ఆదామును చేశాడు. చేసిన తరువాత మరి మనకు తెలిసినటువంటి విషయం ప్రతి వివాహాల్లో చెప్తూ ఉంటారు. అలాగే మరలా అతని నుంచి అవ్వమ్మ గారిని తీసి వారిద్దరికి వివాహం చేసినటువంటి మాట. అంటే దేవుడే మొట్టమొదటిగా వివాహాన్ని చేశాడు. చేసి ఆయన అన్నాడు ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని. కాబట్టి ఎప్పుడు కూడా మరి వారిద్దరు కూడా దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ ఏదేను తోటలో సంతోషంగా ఆనందంగా వారు జీవించారు. అలా జీవించినటువంటి వారి ఇరువుల్లోనికి 3వ వ్యక్తి ప్రవేశించాడు. ఏమైందంటే, ఇద్దరు స్నేహితుల మధ్య 3వ వాడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఆ ముందున్న వాళ్ళు మళ్ళీ ఆ 3వ వాడితో కలిసిపోతారు. ఇది లోకంలో జరిగేటువంటిది. ఆ ఇద్దరు సంతోషంగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. ఈ 3వ వ్యక్తి కలవగానే వాళ్ళిద్దరిలో ఏమొస్తుంది? భేదాభిప్రాయాలు. అయితే ఈ ఆదాము వాళ్ళ మధ్యకి ఎవరు ప్రవేశించారు? ఈ అపవాది వచ్చాడు. ఈ అపవాది రాగానే అక్కడ మొత్తం ఏమైంది? ఆ దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండేటువంటి ఆ యొక్క తత్వాన్ని వీళ్ళు కోల్పోయారు. అంటే మానవుడు ఏమైపోయాడు అంటే, ఆ ఏదేని యొక్క తోటలో నుంచి ఏమయ్యాడు? మనకు తెలిసిన విషయమే, ఆయన గెంటు వేయబడ్డాడు. గెంటు వేయబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుని మాట వినలేదు. మనం ద్వితీయోపదేశకాండంలో చదువుకొని ఉన్నాం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలి. అలాగ సేవించినటువంటి ఆదామవ్వలు అపవాది ఎప్పుడైతే వాళ్ళ మధ్యకు ప్రవేశించాడో వీరికి ఉన్నటువంటి దైవత్వాన్ని వారు కోల్పోయారు. కాబట్టి అలా కోల్పోవటం వలన లోకంలోనికి ఏమొచ్చిందంటే, పాపం అనేటువంటి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ ఆజ్ఞను అతిక్రమించారు. వాళ్ళు పాపముతో ఉన్నారు. వారితో పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఇప్పుడు ఏమైందంటే, పాపముతో ఆయన ఆజ్ఞను పాటించలేకపోయింది. కాబట్టి ఇలా లోకమంతా కూడా ఏమైందంటే పాపముతో నిండిపోయింది. కాబట్టి పాపముతో నిండిపోయినటువంటి మానవులందరూ కూడా పరలోకం వెళ్ళాలని అంటే అవకాశం ఇంకా లేదు. కాబట్టి ఇప్పుడు మరలా దేవుని పోలికగా, దేవుని స్వరూపము మనకి పత్రికలో చెప్పబడుతుంది. ఫిలిప్పీ పత్రికలోను కొలసీ పత్రికలోను కూడా. అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ తత్వం రావాలని అంటే
మరలా దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత వచ్చింది. కాబట్టి ఆయన వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటన జరిగించి మరలా మనల్ని అందరినీ కూడా ఏం చేశాడంటే ఆ పాపం నుంచి ఆయన విడుదల మనకి కలగ చేశాడు. ఎబ్రీ పత్రికలో మనకు ఒక మాట చెప్పబడుతుంది, ఏమిటనంటే అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేయబడుతుంది. ఎబ్రీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయం, ఎబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. చూడండి, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ఇప్పుడు పాపముతో ఉన్నటువంటి మానవులు ఇప్పుడు రక్తము చిందించబడాలి. అంటే రక్తము చిందించబడకుండా మనుషులకి ఏమి లేదంటే పాప క్షమాపణ లేదు. కాబట్టి ఇప్పుడు ఏ రక్తం చిందించాలి? కాబట్టి ఆ మనుషుల యొక్క గొర్రెల యొక్క ఇక్కడ ఆలోచన మనం చేసినట్లయితే మా అమలాపురంలో సుబ్బాలం జాతర జరుగుతుంది. మీకు ఇక్కడ జరుగుతుంది లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వారానికి ఒకరు ఆటో వాళ్ళు, కార్లు, వ్యాన్లు ఒక్కొక్క పొట్టేళ్ళని తీసుకెళ్ళి ఆ సుబ్బాలం గుడి చుట్టూ తిప్పి ఏం చేస్తారంటే దాన్ని వేసేసిన తర్వాత మరలా ఎంతమంది ఉన్నారు అందరూ ఆయన వాటాలు వేసుకుని అట్టిపోతారు. ఏమండి, అందరూ ఎంతంత వాటాలు వేసుకుని పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ పాత నిబంధన ప్రకారంగా దేవునికి బలిస్తే ఎవరైనా పట్టుకెళ్ళేవారా? ఏం చేసేవారు? దేవునికి ధూపం వేసేవారు. మొత్తం అంతా కూడా ధూపం వేసేవారు. ఒకవేళ ఇప్పుడు కాక అలాంటి కార్యక్రమం ఏమైనా ఉంటే ఎవరైనా ఇస్తారు అప్పుడు? అండి, అని మానవుడు ఆలోచన ఏమైంది? చెప్పడమేమో దేవుడి పేరు చెప్పడం, మరలా తిరిగి దానిని పట్టుకుని వెళ్ళిపోవడం. అయితే ఇక్కడ అలాంటి రక్తం కాదు. ఇక్కడ అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి చూడండి, ఈ వచనము ఈ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తున్నాడు. అది ఎలాంటి రక్తమో చెప్తున్నాడు. 12వ వచనం, అదే అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చలుటియు శరీర శుద్ధి కలుటియు వారిని పరిశుద్ధ పరచిన ఎడ. అంటే ఏంటి? ఒకవేళ గొర్రెను కానీ మేకలు కానీ ఎద్దులు కానీ నువ్వు బలిచ్చి ఆ రక్తాన్ని నువ్వు ఒకవేళ ప్రోక్షించినట్లయితే అది నిన్ను పరిశుద్ధపరిచింది అనుకోండి, పరిశుద్ధపరిచేటువంటి అవకాశం లేదు. అంటే వాటి వల్ల పరిశుద్ధత లేదు. మరి దేని వల్ల పరిశుద్ధత ఉన్నది? ఆయన చెప్తున్నాడు ఏమని అన్నట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని చెప్పాడు. మన ఖచ్చితంగా చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే రక్తం, ఇందాక మనం చదువుకున్న మాటలో ఏముంది? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది ఏ రక్తము అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమని అన్నట్లయితే క్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము చిందించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు చూడండి ఏమనంటే ఆయన క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనము నిర్జీవ క్రియలను విడిచి, అవన్నీ కూడా జీవము లేనటువంటిది, జీవము గల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తము ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని కుమారుడుగా వచ్చినటువంటి ప్రభు యొక్క రక్తము మనల్ని ఏం చేసిందంటే 15వ వచనాన్ని మనం చదువుతాం. ఈ హేతువు చేత, అంటే ఈ కారణము చేత
మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే పాత నిబంధనలో అపరాధముల వల్ల జరిగినటువంటి కార్యములను క్రొత్త నిబంధన ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన విమోచన చేస్తున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారంగా ఆయన ఏమై ఉన్నాడంటే మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. అప్పుడు ఆ పాత నిబంధనలో యాజకులు మధ్యవర్తిగా ఉండేవారు. ఎవరికి? ఆ మానవులకి దేవునికి. వీళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆ గొర్రెలను మేకలను వారు వధించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి వారు ఏం చేస్తారంటే వాళ్ళు చమరేవారు. ఆ విధంగా వాళ్ళ యొక్క కుటుంబము ప్రతి సంవత్సరము యాజకుడు చేసేవాడు. ఆ తీసుకొచ్చినటువంటి వారు కూడా వారు పాప క్షమాపణ నిమిత్తము చేసేవారు. ఇప్పుడు మనకి యాజకుడుగా ఎవరున్నారనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు వారు తన పాపముల నిమిత్తం ఆయన ఏమి కూడా ఆయన బలివ్వాల్సినటువంటి అవసరత. కాబట్టి ఎవరికి ఇప్పుడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు ఏమంటే నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. ఇప్పుడు మనకి నిత్యమైన స్వాస్థ్యం, ఆ నిత్య జీవము, ఆ పరలోకము మనం చేరాలనంటే ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడైనటువంటి గొప్ప దేవుడిగా మనకు తెలియజేసినటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి చేరాలనంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఖచ్చితంగా నమ్మి తీరాలి. అందుకే ప్రభు వారు అన్నారు, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి అయిన దేవుని వద్దకు చేరడం. ఒకవేళ నాకు ప్రభు అవసరం వద్దే బాబు, ప్రభు ఇప్పుడు వచ్చినాడు యెహోవా దేవుడు. ఇప్పుడు మన ఎవరు పౌలు గారు ఆయన ఏం చేశాడు? ఈయనెవడు? ఏం తిట్టాడు? దారులైనా నువ్వెవడం అని తిట్టాడు. కాబట్టి యెహోవాయే దేవుడు తప్ప నువ్వెవడు మధ్యలోడు అని తిట్టాడు ఈయన. అలాగే లోకంలో ఎవరైనా సరే ఉన్నటువంటి ఇప్పుడు చాలా మంది ఈ మన మీటింగ్లు అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే రాజకీయ నాయకుల మీటింగ్లు జరుగుతున్నాయి. వాళ్ళకేమో దేవుడి గురించి తెలియదు, వాళ్ళకేమో మైకేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే యేసు ప్రభువు వారు మానవుడిగా వచ్చాడు తప్ప ఆయన దేవుడు కాదు అనేమో వాళ్ళు చెప్తున్నారు మైక్ ఇచ్చుకుని. ఏంటి ఇన్ని వందల మందిని కొత్తలు పెట్టి నువ్వు ఏం ప్రకటన చేస్తున్నావు? తీసుకొచ్చావు, సాలు వేసావు, దండేసి కొత్తలు పెట్టి చాలు. ఆయన కొత్తలు పెట్టి ఇలాగ వాక్యం చెప్పి ఆయన చెప్పండి, ఆయన ఏం చెప్తాడు? యేసుప్రభు దేవుడు కాదని చెప్తున్నాడు. అడగండి, మీ పాస్టర్లను అడగండి, యేసుప్రభు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు అని అంటారు. వచ్చిన సంఘస్థులందరికీ ఏముంటుంది? ఏమొస్తుంది చెప్పండి? అనుమానం వస్తుంది రాదా? ఇదేంటి మా పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు దేవుడు అని ఆయన చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు వచ్చి మా ఎంపీ గారు వచ్చి యేసుప్రభు దేవుడు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్మరు కదా, వాళ్ళు దేవుడిని నమ్మరు. మీకు ఒక విషయం చెప్తాను, సేవకులకు మీరు బాధపడుతుంది. ఎందుకంటే అన్యులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనము ఆ సభలో మీటింగ్లు మనం పెట్టించుకుని మనం వాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బులు తీసుకోవటం వలన మనకు శాపం వస్తుంది, ఆశీర్వాదం రాదు. సోదరి చెప్పింది 1000 రూపాయలు కష్టపడి సంపాదన, అది 10 రూపాయలు ఇచ్చినా సరే, 10 రూపాయలు మారదనుకోండి, వాడు 10 రూపాయలు ఇచ్చినా సరే అది గొప్ప ఆశీర్వాదం మనకి. వాడు చెమట వచ్చి ఇంట్లో పాసిపని చేసి ఇచ్చేటువంటి డబ్బులు. ఈ ఎమ్మెల్యేల మీటింగ్లు, ఎంపీల మీటింగ్లు అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చర్చిలో ప్రార్థనలు ఉన్నా సరే మాడి సమ్మా నాకు మంచి మీటింగ్ ఉంది అక్కడ నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఇంట్లో వదిలేసి. అంటే ఇది మీకు మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు దారంటో పోయేటప్పుడు ఎవడో హిందువులు ఉంటారు, వాళ్ళు ఆపేస్తారు, మనల్ని డబ్బులు ఇవ్వమంటారు. ఇస్తారా మీరు? మరి వాళ్ళు ఇచ్చిన ఎందుకు ఇచ్చుకుంటున్నాం మనం? ఎప్పుడైనా ఆలోచించారు? నేను ఇస్తాను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల పాపం ఏం అయిపోదు. మనం విగ్రహాల సంబంధమైన భోజనం పెడితే తింటున్నావు, వాళ్ళ ప్రార్థనకి సభలకి వెళ్తున్నావు, వాళ్ళు గిఫ్ట్లు ఇస్తే ఇచ్చుకుంటున్నావు, వాళ్ళ బట్టలు ఇస్తే ఇచ్చుకుంటున్నావు, నువ్వు మాత్రం చేయవా? ఇది ఎక్కడ న్యాయం? క్రైస్తవుడు ఎప్పుడైనా ఆలోచన చేశారని మనం ప్రార్థన చేసినంత మాత్రం ఆయన గెలిచిపోతాడా? ఏండి 100 మంది బట్టలు ఎత్తాడు ఆయన. అప్పుడు మీ కాకినాడలో ప్రార్థన మాకు పెట్టారు, 200 మందికి పెట్టారు ఆయన గత సంవత్సరంలో. ఆ గెలాలి, ఈయన గెలాలి, మినిస్టర్ అయిపోవాలి, పదవి వచ్చారని ప్రార్థన మీద ప్రార్థన ఒకళ్ళంకలు ఒకళ్ళు దంచేశారు, ఏమో ఊడిపోయాడు.
ఏమండి ప్రార్థన చేసేటప్పుడు కూడా అయ్యా అబ్రహం గారు నిలబడ్డారు, ఎమ్మెల్యే కానీ సమీల్ గారు నిలబడ్డారు, బామ్మర్తి గారు యాకోబ్ గారు నిలబడ్డారు, 3 పార్టీలో ముగ్గురు వచ్చారు. నువ్వేం చేస్తావు? అయ్యా అబ్రహం గారిని గెలిపించే ప్రభువా, యాకోబ్ గారిని గెలిపించే ప్రభువా, సమీల్ గారిని గెలిపించే ప్రభువా అని ముగ్గురికి ప్రార్థన చేసి పంపేస్తారు. ముగ్గురు గెలుస్తారా? ఆ ప్రార్థన ఎలా చేయాలి మనము? తండ్రి నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే మమ్మల్ని ఎవరికి నాయకులుగా మీరు నిర్ణయించారో, రాజులను ప్రధానులను అధికారులను ఎవరు నిర్ణయిస్తున్నారు? దేవుడే నియమిస్తున్నాడు. కాబట్టి నీ ప్రార్థన ఏముండాలి? తండ్రి నీ చిత్తం అయితే, నీ యొక్క నిర్ణయం అయితే మాకు ఏ నాయకుడు కావాలో ఆ నాయకుడిని మీరు గెలిపించడానికి ప్రార్థన చేయాలి. ఆయన రాగానే ప్రార్థన మధ్యలోనే మానేస్తాం మనం, ఆ రెండు అనేస్తాం మనం. ఇవన్నీ కూడా ఏంటి తెలుసా? పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆదాము అక్కడే పాపం చేయలేదు. ఆదాము లాంటి సేవకులైనటువంటి మనం ఎంతో మంది, వేల మంది పాపం చేస్తున్నాం. ప్రసాద్ వాళ్ళు ఏంటి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక దైవ సేవకుడుగా దేవుడు నీకు ఏ విలువనైతే ఇచ్చాడో ఆ విలువను మానేసి నువ్వు ప్రవర్తించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. కాబట్టి సేవకులు చాలా మంది పాపం చేస్తున్నారు. పాపం అంటే చాలా మందికి తెలిసే మాట ఏంటంటే, ఒకటి దొంగతనము, 2 వ్యభిచారము, నరహత్య. పాపం అంటే మనుషులకి అర్థమయ్యేది ఏంటంటే ఈ మూడేనండి. ఈ 3 శరీర సంబంధమైన పాపాలు. దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ దేనికి సంబంధి? శరీర సంబంధమైనటువంటి. ఎంతకాలం దొంగతనం చేస్తాడు? ఎంతకాలం వ్యభిచారం చేస్తాడు? ఎంతకాలం నరహత్య చేస్తాడు? చంద్రరావు గారు కొంతకాలమే, ఆ తర్వాత మానేస్తాడు. కానీ ఆత్మీయమైనటువంటి పాపము ప్రతి క్రైస్తవుడు చేస్తాడు. కాబట్టి మనం అనుకుంటాం, మన దృష్టిలో ఏంటంటే మనం అలాంటి వాళ్ళు కాదు. శంకరి పరిచయుడు ప్రార్థన మనందరికీ తెలుసు కదా. ఆ ప్రార్థన ఎలా ఉంది? అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, నీకు దశంభాగాలు ఇస్తున్నాను, నేను ప్రతిరోజు గుడికి వస్తున్నాను, నేను బోల్డ్ గొప్ప కార్యాలు చేస్తున్నాను. కానీ అదిగో బయట ఉన్నటువంటి శంకర వల్లే నేను, నువ్వు ఆయనతో చెప్పుకుంటే ఇడుకోవడం నీకెందుకు మళ్ళీ? అంటే మన ప్రార్థనలో కూడా ఏముంటుంది? పాపం ఉంటుంది. ఇక్కడ ప్రార్థనలో పాపం అంటున్నారు ఏంటనుకుంటారు మీకు చాలా మంది. అంటే పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు అడగక ముందే నీ తండ్రి అయిన దేవునికి తెలుసు ఏంటి నీకు ఏది కావాలో అనేటువంటి మాట. అప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశాడు? పాపినైనా నన్ను, అసలు నీ దగ్గరికి రావడానికి కూడా నేను యోగ్యుడను కాదు అని చెప్పాడు ఆయన. అసలు ఆ లోపం గురించి ఆయన గురించి ఏమన్నా ప్రస్తావన తెచ్చాడు? అసలే తేలేదు. నీ సన్నిధానికి రావడానికి నేను యోగ్యుడను కాదు ప్రభువా, పాపినైనా నన్ను క్షమించమన్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? లోకంలో చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవుల ప్రార్థనే వింటున్నాడు అనుకుంటున్నారు. క్రైస్తవులు నిజమైన ప్రార్థన అయితే వింటాడు. ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ప్రార్థన అయితే సమాధానం వస్తుంది. ప్రతి ప్రార్థనకి సమాధానం రాదండి. ఏం రాదు? ప్రతి ప్రార్థనకు సమాధానము రాదు. మరి ఏ ప్రార్థనకు సమాధానం వస్తుంది? హిజ్కియా చేసిన ప్రార్థన ఒకసారి చూడండి. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఒకసారి మీ అందరూ చాలా మందికి తెలిసినటువంటి మాటే. చూడండి, రాజుల గ్రంథంలో అది 2 చోట్ల ఉంటుంది. 20వ అధ్యాయం 2వ రాజులు 20వ అధ్యాయంలో అంటే ప్రార్థన కూర్చున్నటువంటి మాటలు మనము ఇక్కడ ఆలోచన మనం చేస్తున్నాము. చూడండి, ఆయన ఏమంటున్నాడు అని అంటే, చూడండి ఎన్నో వచనం అంటే ఎందుకు అని అంటే 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఆయన ఏమన్నాడంటే, ఆవిడ ఏం చేశాడు? ఇక్కడ చాలా మంది ఏం చెప్తారనంటే, దేవుడికి ప్రార్థన చేశాడు హిజ్కియా, ఏమైందని రోగము పోయింది,
ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చేసాడు ప్రభు. అలాగే నిన్ను కూడా చేస్తాడు. నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన వింటాడని చాలా మంది చెప్తూ ఉంటారు. అని ఇలా చెప్పడం తప్ప అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడు. ఇప్పుడు హిజ్కియాకి ఎందుకు ఇచ్చాడు సమాధానం అని అంటే, ఆయనకు అనారోగ్యం వచ్చింది కాబట్టి చేసాడు కాబట్టి వచ్చిందంటే, అందరికీ అనారోగ్యం వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తే అందరికీ జరగాలి. కానీ హిజ్కియా విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే హిజ్కియా గారు, ఆ మాట చూడండి, ఇప్పుడు చదవండి 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. ఆ ప్రార్థనలో నా జబ్బు తగ్గించాను ఎక్కడైనా ఉందా? అసలు నా రోగం తగ్గించాను ఉందా? లేదు. మనం అయితే ఏం చేస్తాం? అక్షరం 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 ఒక 100 మాటలు చెప్తాం మనం, ఒక 100 సార్లు ప్రభుకి. ఎలా నొప్పిపోతుంది, అలా నొప్పిపోతుంది, ఎలా నొప్పిపోతుంది, అలా అయిపోయిందని. కానీ హిజ్కియా చేసిన ప్రార్థనలో ఏముందని అంటే యథార్థత ఉన్నది. అంటే ఆయన యథార్థంగా జీవించాడు కాబట్టి, నాయనా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నన్ను ఒకసారి జ్ఞాపకము, ఆ స్థాయికి మనం ఎదగాలి ప్రార్థన చేసి. ఆ స్థాయికి మనం ఎదిగితే మన ప్రార్థనకు సమాధానం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీకు గ్యారంటీ ఇస్తాను నేను. అంటే హిజ్కియా తన జీవితంలో తన రాజుగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఏం చేశాడు అన్నట్లయితే, దేవుని మందిరానికి వచ్చినటువంటి ధనాన్ని అంతటిని కూడా ఆయన దాచి ఆ దేవుని సేవ కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన ఖర్చు పెట్టాడు. ప్రతిదీ కూడా లెక్క ప్రకారంగా నియమం చేసి ఆయన ఖర్చు పెట్టి ఆయన దేవుని యొక్క దీవెనలు నమ్మకంగా ఆయన పనిచేశాడు. కాబట్టి హిజ్కియా దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి వ్యక్తికి ఏమొచ్చిందంటే అనారోగ్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత, తండ్రి నీ సన్నిధిలో నేను ఎలాగ జీవించాను, యథార్థంగా నేను ఎలాగున్నాను, యథార్థంగా నేను ఎలాగ నేను సేవించాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా ఇదిగో నీ యొక్క పరిచర్య కొరకు నేను ఎలా చేశానని చెప్పే సాక్ష్యం ఉండాలి మనకి. సేవకులకైనా సంఘస్థులకైనా ఎవరికైనా సరే అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. మనం చేస్తే కదా ఆ సాక్ష్యం ఉంటుంది, మనం చేయకపోతే ఆ సాక్ష్యం మనకి ఉండదు. కాబట్టి హిజ్కియా యొక్క ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడనంటే దేవుని యొక్క పనిలో ఆయన యథార్థతగా జీవించాడు. ఆ యథార్థత, లోపాలు తప్పిదాలు అందరికీ ఉంటాయి, ఎవరికి లేవు. నేను గొప్పవాడిని అనడానికి అవకాశం లేదు. మన మనిషి శరీర బలహీనతను బట్టి అవి ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో నువ్వు యథార్థతను కలిగి ఉండాలనేటువంటిది ఆయన ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఏంటి యథార్థత అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలలో అక్కడ ఒక స్త్రీ, సమరయ స్త్రీ వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి మాట అక్కడ ఉంది. అంటే అక్కడ బావి దగ్గరికి మంచినీళ్ళకి వచ్చినప్పుడు ఆ 23-24 వచనంలో దేవుడు ఎలాగో ఆరాధన కోరుకుంటున్నాడో ప్రభువారు ఆమెతో తెలియచేశాడు. ప్రభువారు ఆమెతో తెలియచేశాడు. ఎలాగ తెలియచేసాడు అంటే ఆయన అంటున్నాడు ఏమనంటే, ఎలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడంట దేవుడు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, అలాంటి వారు కావాలని తండ్రి కోరుకున్నాడని మాట ఉంటుంది. మీరు చూడండి అక్కడ 23 కానీ 24లో కానీ, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వారిని కోరుచున్నాడు? నీ పూర్ణ, మనం ఇందాక చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీవు దేవునిని సేవించగలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి సేవకులైనటువంటి మనము, మరీ ముఖ్యంగా బైబిల్ మనకు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతారు అన్నాడు.
అంటే మనం చెప్తాము సంఘస్థులకి, అమ్మ అక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అని. నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి ఇప్పుడు జరిగే విషయం ఏంటి? పాపం ఎవరు చేస్తున్నారు? మనల్ని పాపం నుంచి విడుదల చేశాడు. పాత నిబంధన నుంచి పాపంలో ఉన్నటువంటి మనలను క్రొత్త నిబంధన ప్రకారంగా ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు అన్నట్లయితే ఆయన పరిశుద్ధపరిచున్నాడు. పరిశుద్ధపరచబడినటువంటి ఆయన మనం ఆలోచన మనం చేసినట్లయితే ఆయన యొక్క నామంలో మనం ఉండి ఉన్నాం. కాబట్టి మనం నమ్మినటువంటి దేవుడు నిన్న మొన్న పుట్టినటువంటి దేవుడు కాదు. ఈ రాజుల గ్రంథంలో చెప్తున్నాడు. ఒక మాట చదువుతాం. 19వ అధ్యాయము 15వ వచనంలో, 19వ అధ్యాయం 15వ, యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేసిన యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఎవరికి దేవుడై ఉన్నాడు? ఆయన సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు. అంటే మనం ఆలోచన మనం చేయాలి. మనకంటే ముందు రాజులు, ప్రధానులు, అధికారులు బోళ్ళు మంది నమ్మారు ప్రభువుని. అధికారులు నమ్మారు, రాజులు నమ్మారు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే ఆ రాజే ప్రకటన చేశాడు. దానియేలు గురించి ఆ రాజే ప్రకటన చేశాడు. దానియేలు నమ్మినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఒకవేళ దేవుడిని ఎవరైనా ఏమని అన్నారని అంటే వాళ్ళందరినీ తుత్తునీయులుగా చేస్తానని చాటింపేయించాడు రాజు ఆనాటి దినాలలో. అంటే ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచన చేయండి. అందుకే యెహోవా సమూయేలు గారు చదివించారు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆ దేవుడు ఇప్పుడు మనం ఏం చేశాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరము కూడా అంటే రక్షణ పొందాం. మనము రక్షణ పొందలేనటువంటి వారు అందరూ కూడా చూడండి ఆయన అంటున్నటువంటి మాట మనం చదువుదాం. ఈ సమయంలో టైం అవుతుంది. ఏప్రిల్ రాసిన పత్రికలు వచ్చేద్దాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రికలోనికి వచ్చినట్లయితే 7వ అధ్యాయం, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషముడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అటువంటి పాపులలో చేరలేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈయన వచ్చి ఆయన ఏం చేశాడు అన్నట్లయితే ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన ఏమై ఉన్నాడు? మరణించి ఉన్నాడు. కాబట్టి ఆయన మరణము మనల్ని ఏం చేసిందంటే మన జీవితాన్ని మార్చింది. ఆయన మరణించకపోతే మనకి ఈ రక్షణ ఉండేటువంటిది కాదు. కాబట్టి ఒకసారి రోమీలు రాసినటువంటి పత్రిక మనము చదువుదాం. 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. 8వ అధ్యాయం 9వ వచనములో చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఏమై ఉన్నది? తర్వాత మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న
తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేశాడంటే దేవుడు యేసు ప్రభు అని ఏ విధంగా అయితే ఆయన తిరిగి లేపి ఉన్నాడో అలాగే మనలను కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేయుచున్నాడు. అందుకే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నదనేటువంటి మాట మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణం మన అందరికీ ఇప్పుడు ఏమిచ్చిందంటే జీవం ఇచ్చింది. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కాబట్టి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు. మన కీర్తన పాడుతూ ఉంటాం కదా, ఆ దేవుని కూర్చున్నటువంటి మాటలు. అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆ ప్రాణం పెట్టినటువంటి ఆయనను మనము నమ్ముకోవాలి. కాబట్టి గొర్రెలు ఆయన అన్నటువంటి మాట జీవము, ఆ జీవం ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాము. కాబట్టి ఆ జీవమైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు. అంటే మనం సజీవులుగా మనం బ్రతికించాడు. నిత్యము ఆయనతో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఆనాటి ప్రథమముగా పుట్టినటువంటి ఆదాము ఈ లోకానికి పాపాన్ని తీసుకుని వస్తే చివరి ఆదాముగా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాపములను తీసివేసి ఆ నిత్య జీవానికి వారసులుగా చేయడానికి వచ్చినటువంటి గొర్రె పిల్లే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే మనకు ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలైనటువంటి. యేసు ప్రభు జన్మదినం కంటే ఆయన మరణ దినము మనకు మేలుగా ఉంది. అయితే ఈ లోకానికి పుట్టకుండా మరణం ఉండదు. కాబట్టి ఆయన ఈ లోకానికి జన్మించడానికి గల కారణాన్ని మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఆ సత్యాన్ని ప్రజలకు మనం తెలియచేయాలి. చాలామంది అనుకుంటారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి తప్పుడు ఆలోచన. ఆయన సువార్త ప్రకటన మనం కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చెప్తుంది. చాలామంది అనుకుంటారు సువార్త అంటే ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయటం అని అనుకుంటారు, ఆసుపత్రులకు వెళ్ళి ప్రార్థన చేయటం అని అనుకుంటారు. మా ఏరియాలో కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఓ వారం కొన్ని హాస్పిటల్కి వెళ్తారు, ఒక వారం కొన్ని ఆసుపత్రులకు వెళ్తారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ బ్యాగ్ కట్టుకుని ఏమంటే సువార్తకి వెళ్తున్నాడు. ఇటు ఆసుపత్రిలో ఉన్నవాడు సువార్త ఏం చెప్తాను? ఆడే సాగు బతుకుల మీద ఏమో మంచాల మీద ఉంటా ఉంటాడు. ఈయన వెళ్ళి ప్రార్థన చేసి అలా నిలబడుతూ ఉంటాడు. వాళ్ళే మందులకి ఇచ్చిన డబ్బులేమో తలకని తెట్టి 10 రూపాయలు 5 రూపాయలు 20 రూపాయలు ఇస్తూ ఉంటాడు. ఇది ఎంత పాపం అండి! సువార్తకులు ఎంత పాపం చేస్తున్నారు. కానుక ఇచ్చుకొద్దామని నేను చెప్పట్లేదు, అని ఎలాంటి స్థితిలో మనం ఇచ్చుకుంటున్నాం కానుక. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రార్థన చేయించుకుంటే డబ్బులు ఇవ్వకపోతే బాగోదేమో, దేవుడిని ప్రార్థన చేయలేమని వాళ్ళు అనుకుంటారు. ఎలా ఉంటుందండి? పేతురు గారు యోహాను గారు ఆ కుంటువాడిని బాగు చేశాడు, ఆయనేమో డబ్బుల కోసం చూస్తున్నాడు, వీళ్ళేమో దేవుడి గురించి బాగు చేద్దామనేమో వీళ్ళు చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే ఈ పాస్టర్గా నేను వెళ్ళి ప్రార్థన చేస్తే జబ్బు తగ్గుతుందనేమో వాళ్ళు చూస్తున్నారు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైనా పెడతారో లేదనేమో ఈయన చూస్తున్నారు. ఏమని చెప్పండి? క్రైస్తవులు పాపం చేయలేదని అనుకుంటారు, లేదా సేవకులు పాపం చేయలేదని అనుకుంటారు. పాపం అంటే చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక క్రమమే పాపం, ఆ 3 పాపం కాదు. అంటే ఆ 3 పాపం కాదని నేను చెప్పట్లేదు. అంటే శరీర సంబంధమైనవి లోకంలో ఏంటంటే అవే ఎక్కువే పాపాలు అని అనుకుంటారు, కానీ అవి ఎక్కువ కాలం చేయరు ఎవరో కూడా. అవి కొద్ది కాలంతోనే అన్నీ సమాప్తం అయిపోతాయి. కాబట్టి ఒంగోలులో ఏదో ఉన్నారు, ఎవరో కిట్టప్ప ఏదో పేరైనా ఇందులో దాంట్లో సినిమాలో తీశారు. అది ఏదో జరిగిన సంఘటన. అది లారీ డ్రైవర్ అయినా ఒకప్పుడు పెద్ద రౌడీ అయినటువంటి ఆయన కొంతకాలమే చేశాడు. కొన్ని మటరోలు చేశారు, వీళ్ళలో చేశారు, వాళ్ళలో చేశారు, అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు కొట్టి ఎట్టుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేశారు మొన్న. నిజమే, ఎంతకాలం చేశాడు ఆయన? కొంతకాలమే చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చిక్కుడుకాయలు అమ్ముకుంటున్నాడు. అంటే అలా మారిపోయాడు. ఎంత గొప్ప సంగతి అది! అంటే శరీర సంబంధమైనటువంటి క్రియలలో
ఏది కూడా ఎక్కువ కాలం చేసే అవకాశము ఉండదు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఆ దీపం ఏంటంటే యెహోవా పెట్టినటువంటి దీపం. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నంత కాలమే, అమ్మ మీరు అంటున్నారా చివరి మాటలు, మనలో ఉన్నంత వరకు మాత్రమే మనం చలిస్తాము, ఉనికి కలిగి ఉంటాం. మనలో ఉన్నటువంటి ఈ దీపం ఆరిపోయింది అనుకోండి, తర్వాత మనం ఏమీ చేయలేము. అందుకనే మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. కాబట్టి అబ్రహాం గారు ఇంత గొప్ప మీటింగ్ పెట్టారని అంటే యేసు ప్రభు గురించి మీ అందరికీ తెలియచేయటం వరకు. ఈ దూర ప్రాంతాల నుంచి దైవ సేవకులు అందరూ వచ్చారని అంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయటం వరకు. మీలో ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఒకవేళ మీరు తెలుసుకోలేకపోయినట్లయితే ఇదే అనుకూల సమయం అనుకుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మీరు ఒప్పుకుని మీరు బాప్తిస్మం పొందినట్లయితే మీ ఆత్మ ఏమవుతుందంటే రక్షించబడుతుంది, నిత్య జీవానికి వారసులు అవుతుంది. అందుకే ప్రభువారి దగ్గరికి నికోదేము అన్నటువంటి ఆయన వెళ్ళేవాడు, రాత్రి మాటలు వెళ్ళి ఆయన దేవుడి గురించి సత్యాన్ని తెలుసుకునేవాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు మరలా జన్మించాలన్నాడు. నువ్వు మరలా జన్మించాలంటే ఆయన అంటున్నాడు, నేను పెద్దవాడుగా ఉన్నాను, మరలా నేను తల్లి గర్భంలోకి నేను ఎలాగూ ప్రవేశించను. అప్పుడు ఆయన అన్నాడు, నాయన మళ్ళీ జన్మించడం అంటే తల్లి గర్భంలో పుట్టడం కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అలాగే పిలుపు నపుంసకుడికి రథం మీద వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యం విన్నటువంటి ఆ నపుంసకుడు ఆ నీళ్లు కనబడగానే, ఇగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అనగానే పిలుపు వెంటనే ఆ నపుంసకుడిని తీసుకెళ్లి వారికి ఆ నీటిలో బాప్తిస్మము ఇచ్చున్నాడు. బాప్తిస్మం పొందటం అంటే ఆ నీటిలో మునగటం కాదు, మొదట నీ హృదయంలో ప్రభువుని అంగీకరించాలి. ఈ ఎనిమిదో రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనకి 10వ అధ్యాయంలో మనకి ఆ మాట తెలియజేస్తుంది. యేసు ప్రభు అనే మాట చదివి నేను ముగిస్తాను. యాకోబు గారు నాకు ఇచ్చిన సమయం అయింది. 8వ అధ్యాయము రోమిలు రాసినటువంటి పత్రిక 10:9 అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. కాబట్టి హృదయంలో యేసు ప్రభుని నువ్వు అంగీకరించాలి, నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారిని నువ్వు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నువ్వు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం పొందితే ఆయన ఆ నిత్య రాజ్యానికి అనగా ఆయన సంఘంలోనికి నిన్ను చేర్చుకుంటాడు, ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ప్రతిఫలము వస్తుంది. నీ యథార్థంగా ప్రార్థన, నీ నిజమైనటువంటి ప్రార్థన, స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన కాదు. అందుకే దేవుడు ఆయన మనకు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే మనం మనం ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా మనం అలాగూ ప్రేమించవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. కాబట్టి క్రైస్తవులుగా మనల్ని నిజంగా మనం నమ్మితే మనమే ఇంకొకరు పెట్టేలాగా దేవుడు చేస్తాడు. ఈ గ్రంథం అదే తెలియజేస్తుంది పాత నిబంధనలో. నువ్వు అప్పు ఇచ్చుకునేవాళ్ళలాగా ఉండవంట, నువ్వు అప్పు ఇచ్చేవాళ్ళలాగా ఉంటావని చెప్తాడు. ఎప్పుడు ఆయన మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే ఉంటుంది. ఆయన మాట మీరు శ్రద్ధగా వినిన యెడల. కాబట్టి రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి యేసు ప్రభుని నమ్మండి, లోకరక్షకుడని మీరు గ్రహించండి, మీ పాపాలన్నీ కూడా క్రీస్తులో కడిగి వేసుకోండి, నిత్య జీవానికి వారసులు కావండి, ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడని మీరు నమ్మండి. మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవ సేవకుల కుటుంబానికి, అబ్రహాం గారికి, సాగర్ గారికి, సారమ్మ గారికి, అలా అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి యాకోబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను.